పెద్దబాబు గారు. తిరుగు పార్వతి, టైం లేదు. తిరుగు ఫాస్ట్. నన్ను తువ్వాలతో తుడుచుకునేదాన్ని కదా పెద్దబాబు గారు. ఎలా వాడాలో అర్థమైంది కదా? అర్థమైనది. ఇటీయండి. ఓకే. ఒక్క నిమిషం పెద్దబాబు గారు. పార్వతి, ఏమైంది పెద్దబాబు గారు? అది ఏది పెద్దబాబు గారు? అదే పార్వతి, వెనకాల ముడి వేసుకోలేదు. అదే చెప్తామని. అయ్యో, ఆ డిజైనర్ అమ్మ ఎట్ట కుట్టినదో అనుకున్నాను పెద్దబాబు గారు. 2 చేతులు వెనక్కి దండం పెట్టినట్టు ఎట్టినా అందట్లా. అందుకే అట్టాగే వదిలేసినాను. జుట్టు వదిలేస్తే కాండదులే పెద్దబాబు గారు. నోనో, అలా ముడి వేసుకోకుండా వదిలేస్తేలా? ఫోటోగ్రాఫర్స్ ఏ క్షణంలో క్యాప్చర్ చేస్తారో తెలీదు. అట్నా పెద్దబాబు గారు? మరి వెనక ముడి నేనేస్తాను. అలా తిరుగు. వద్దు. పర్లేదు, తిరుగు. అయ్యో పెద్దబాబు గారు, మీరు వద్దు. తిరుగు పార్వతి. హలో సార్, వెల్కమ్. హాయ్ మిస్టర్ మూర్తి. ప్లీజ్ కమ్ సార్. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి సార్. వావ్, ప్లెజెంట్ వెదర్. ఓపెన్ ఏరియాలో మీటింగ్ అరేంజ్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ప్లీజ్ కమ్ సార్. నువ్వు ఫీజ్ ప్యాక్ వెతకలోపు నా ఫేస్ వాడిపోయేలా ఉంది. ఎండ తగలకుండా ముసుకేసుకున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఓ పెద్దయ్య, నన్ను గుర్తుపట్లా? నువ్వు మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉంటే చాలా. అట్ట సూతున్నారేటి? నాను పార్వతిని. మా పెద్దబాబు గారు మిమ్మల్ని కారు ఎక్కించుకున్నారు కదా. అప్పుడే ఎలా మర్చిపోతాం? ఈ చీరలో బాగున్నావని అలా చూస్తుండిపోయామంతే. సానా థ్యాంక్స్ పెద్దయ్య. ఈ సీర మీ కోడలు గారికి బాగా నచ్చేసిందంట. ఇది మా పెద్దబాబు గారు నా కోసం అట్టుకొచ్చినారు. నీ వయ్యారం తగలయ్యా. నీలాంబర్ని ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నావు. అంతా రెడీ సార్. పార్వతిని పిలవండి. ఓకే సార్. మేడం, దేవా సార్ రమ్మంటున్నారు. వస్తున్నాను. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి మేడం. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఏంటి నీలంబరి అలాగే చూస్తూ ఉండిపోయావు? చీర అంత బాగా నచ్చిందా? చీర నచ్చింది, కానీ కట్టుకున్న పార్వతి నచ్చలేదు.
పెద్దబాబు గారు. కూర్చో పార్వతి. హ? అమ్మో, ఈడనా మీ పక్కన కూర్చోడమే. వద్దు పెద్దబాబు గారు. నువ్వు కూర్చోకపోతే నేను కూడా నిలబడాల్సి వస్తుంది. కూర్చో పార్వతి. అక్కడ కూర్చోవాల్సింది నేను, కానీ అది కూర్చుంది. హ, ఎంతసేపు నీలాంబరి? ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని రాళ్లతో కొడతారు. మనం కలిపింది ఫేస్ ప్యాక్లో క్రీమ్లు అనుకున్నావా? ఫెవికాల్. కట్టం నేను హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి చెప్పు పార్వతి. నే- నీకు తెలిసిందే చెప్పు. అందరికీ నమస్కారం. పొద్దున్న లేవగానే దేవుణ్ణి చూశాక మనం అద్దాన్ని చూద్దాం. ఎట్టా ఉన్నామో సూయించేది అర్థమైతే అందంగా సూయించేది మటుకు మా పెదబాబు గారి కంపెనీలో తయారయ్యేవి. ఇగో వేరే కంపెనీ ప్రోడక్ట్స్ కొనకుండా ఇవి ఎందుకు కొనాలో అడుగు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ కంపెనీ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి, కానీ మేము ఇవే ఎందుకు కొనాలి? వేరే కంపెనీ ఎందుకు కొనకూడదు? కొనకూడదని ఎప్పుడు చెప్పలేదు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. హోటల్లో తింటే చాలా రుచిగా ఉన్నా ఆ రోజు మటుకే గొప్పగా చెప్పుకుంటాం. 2-3 రోజులు తింటే ఇసుకొస్తుంది. కానీ ఇంట్లో వండే అమ్మ వంట పుట్టినప్పటి నుంచి మనం సచ్చేదాకా తిన్నా ఇసుకు పుట్టదు. మా పెదబాబు గారి కంపెనీలన్నీ అఖిలాండేశ్వరి అమ్మగారి లెక్కనే అందంగా అమృతంగా ఉంటాయి. పార్వతి ఏం మాట్లాడుతుందో అనుకున్నాను, కానీ ఎలా మాట్లాడాలో చెప్పింది. ప్రమోషన్లో భాగంగా మా ప్రోడక్ట్స్ కొని కూపన్స్ ఫిలప్ చేసిస్తే ప్రతి వారం 100 మందిని లక్కీ విజేతలుగా ప్రకటిస్తాం. ఒక్కొక్కరికి ₹1,00,000 విలువ చేసే బంగారం కానుక ఇస్తాం. పెద్దబాబు గారు, మీరే అంటారు కదా పార్వతి మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని. అవును. ఇట్ట కొబ్బరాకులు తెచ్చుకొని ఇట్ట బొమ్మలల్లి అందులో మనసులో కోరుకున్నవి, మనసుకు నచ్చిన వాళ్ళ పేర్లు ఏదైనా సరే రాసి పెట్టుకునేటోళ్ళం. అదే బహుమతిగా అయితే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పెద్దబాబు గారు. మీ మనసులో ఉండే అమ్మాయి గారి పేరు, మీ పేరు రాసి ఇందులో పెట్టండి పెద్దబాబు గారు. జీవితాంతం కలిసి ఉంటారు.